బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఫోర్త్ బ్యాటర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 3 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇటీవల టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 159 టీ20లో 205 సిక్సర్లు కొట్టాడు. ఇక సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ ఉన్నాడు. మార్టిన్ గప్టిల్ 122 మ్యాచ్ల్లో 173 సిక్సర్లు కొట్టాడు. ఇక థర్డ్ ప్లేస్లో నికోలస్ పూరన్ ఉన్నాడు. నికోలస్ పూరన్ 98 మ్యాచ్ల్లో 144 సిక్సర్లు బాదాడు. సూర్యాబాయ్ 73 మ్యాచ్ల్లోనే 138 సిక్సర్లు కొట్టి ఈ లిస్టులో ఫోర్త్ ప్లేస్లో నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 124 మ్యాచ్ల్లో 137 సిక్సర్లతో ఫోర్త్ ప్లేస్ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి పడిపోయాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ముగిసేలోపే నికోలస్ పూరన్ రికార్డును సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 14 బాల్స్లో 2 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 29 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గ్రీజులో ఉన్నంతసేపు బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ లో మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ ఇదే ప్రదర్శన కనబరిస్తే మళ్ళీ ఈ ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచే అవకాశం ఉంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అనంతరం చేజింగ్ కి దిగిన భారత్ 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫస్ట్ టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 రన్స్కి ఆల్అవుట్ అయింది. దీంతో 3 టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక సెకండ్ టీ20 మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది.